హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో కాకరకాయని స్టఫ్ చేసి ఫ్రై చేస్తున్నానండి. ఇలా చాలామంది వండుకుంటారు. ఈ కాకరకాయని కూడా ఎలా వండాలి అనేది ఒక ప్రాసెస్ అండి. అంటే చేదు రాకుండా వండాలి అంటే మాత్రం మనం ఉప్పు వేసిన నీళ్ళలో కొంచెం ఉప్పు పసుపు వేసిన నీళ్ళలో ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఆ కాకరకాయ ముక్కలు కట్ చేసి అయినా సరే కాకరకాయ పలంగా అయినా సరే అలా వదిలేస్తే ఆ చేదు కొంచెం పోతుందండి. ఇప్పుడు నేను చిన్న చిన్న కాకరకాయలు తీసుకున్నాను. అవి బాగా కడుక్కున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలానే ఉప్పు పసుపు వేసిన నీళ్ళలో వదిలేసి లోపల పిక్కలు ఉంటాయి కదండి, దానికి ఒక గంటలో పెట్టి మొత్తం పిక్క అనేది అంతా తీసాను అనమాట. తీసేసి అది కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం బాగా మగ్గించుకున్నాను. అంటే ఉప్పు పసుపు వేసి మగ్గించుకున్నాను అనమాట. ఆ ఉప్పు అంతా వాటికి పట్టి కొంచెం చేదు అనేది పోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు ఒక 5 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అందులోనే కొంచెం పలుకులు, అలానే పసుపు, సాల్ట్, ఇంకా కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పేస్ట్, కారం మీరు తగినంత కారం వేసుకోవచ్చు. అంటే ఇదంతా స్టఫ్ చేయడానికి అనమాట. మనం కాకరకాయ లోపల ఈ ముద్దని పెట్టడానికి ఇలా చేసుకుంటున్నానండి. మనం గుత్తి వంకాయకి ఎలా అయితే మసాలా పెడతామో అలాగా, కాకపోతే ఆ మసాలా వేరనమాట. అది కూర మసాలా కదా. ఇది శనగపిండి వేస్తున్నానండి, ఒక 2 స్పూన్లు. క్వాంటిటీ బట్టి వేసుకోవచ్చు మీరు. ఇదంతా ఇప్పుడు మనం ఏవైతే వేసుకున్నామో అవన్నీ బాగా వేయించుకోవాలి. ఈ శనగపిండి కూడా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ వేయడం వల్ల ఈ శనగపిండి కూడా వాటిలో కలిసిపోద్ది. ఇంకా వాటర్ అది ఏం వేయకూడదండి. ఆనియన్స్లో ఉన్న వాటర్ సరిపోతుందనమాట. ఇది ముద్దలా అయిపోతుంది, పొడి పొడిగా అవుతుంది. వీటిని చల్లారిన తర్వాత మనం కాకరకాయల్లో ఇలా స్టఫ్ లాగా చేసుకోవాలి. ఆ వీడియో అనేది మిస్ అయిందండి. నేను చేశాను, అంటే ఆన్ చేయలేదన్నమాట. ఆన్ చేశాను అనుకొని నేను మామూలుగా చేశాను, ఆ వీడియో మిస్ అయింది. ఈ తర్వాత మనం ఏదైతే కాకరకాయ లోపల పెట్టుకున్నామో అవి అన్నీ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. ఆ మిగిలిన పొడి కూడా ఆ పైన చల్లేసి వేయించుకోవాలండి. ఈ కాకరకాయ ఇలా తినడం వల్ల చాలా మంచిదండి. వీటిని కంటి చూపు మెరుగుపరుస్తుంది, అలానే షుగర్ అది రాకుండా చేస్తుంది. వారంలో ఒక్కసారి అయినా సరే కాకరకాయ తినాలండి. చర్మ వ్యాధులు అవి రాకుండా ఉంటుంది. తొందరగా పొట్ట ఫుల్ అయినట్టుగా ఉంటుందన్నమాట. కొంచెం కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది కాకరకాయ తినడం వల్ల. వెయిట్ లాస్ కూడా అవుతారు. మెయిన్ చర్మ వ్యాధులు అనేవి రావండి. కాకరకాయ తినడం చాలా మంచిది. వారంకి ఒక్కసారైనా సరే కాకరకాయని ఏదో రూపాయన మనం తినాలి. ఇలా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే చక్రాల కింద కట్ చేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా ఈ కాకరకాయ మసాలా అనేసి అది మనం ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, మనం కారంకి అంటే కారపొడి ఎలా చేసుకుంటామో అలా చేసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకొని అందులో కలుపుకొని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి. 15-20 డేస్ వరకు అవి పాడవకుండా ఉంటాయి అన్నమాట. ఇలా 4 రకాలుగా చేసుకోవచ్చు. పులుసు పెట్టుకోవచ్చు, బెల్లం వేసి పులుసు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా వారానికి ఒక్కసారైనా మనం తింటూ పిల్లలకు పెడితే దురదలు అలాంటివి రావండి. చాలా మంచిది కాకరకాయ. ఈ రకంగా చేసుకొని తిన్నా కూడా ఊరికే తినొచ్చు, అన్నంలోనే కలుపుకోకుండా స్నాక్స్లా కూడా తినొచ్చు. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. బాయ్ అండి, థ్యాంక్ యూ.